ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఏప్రిల్ నెల 12వ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. ధ్యాన భాగమును చదువుచున్నాను. యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారి అయితే ఒక అపోస్తులుడి చేత యేసు ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడు వాడు. మార్టిన్ లూథర్ కంటే ఎక్కువసార్లు సైతానుతో ఘర్షణకు దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకు? లూథర్ ఏకంగా నరకరాజ్యం మీద దండెత్తాడు. జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు? ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుఫానులు వృక్షాలకెలా మేలు చేస్తాయో శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. వేరు లోతుగా తనడానికి సహాయపడతాయి. ఈ తుఫానులు పింగాణిని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్ఠవం శాశ్వతం అవుతుంది కదా. నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నావని, ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడని నీకు తెలియదు. సైతాను తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకి లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకి లాక్కోవడం తెలుస్తుంది. అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలం అని భావించకూడదు. కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే. తన ఆభరణాలను మెరుగుపెట్టడానికి దేవుని దగ్గర పదునుగల పరికరాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తళతళలాడేలా చేయాలనుకుంటాడో వాళ్ళపైన ఎక్కువగా తన పరికరాలను వాడతాడు. ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. దేవుడి కర్మాగారంలోని కొలిమికి, స్తుతులకి సానబెట్టే పరికరాలకి నేను రుణపడి ఉన్నాను. అసలు బెత్తం ద్వారా తప్ప నాకై నేనంటూ నేర్చుకున్నది ఏదైనా ఉందా అని నా అనుమానం. నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి కమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వృక్షాలకి తుఫాన్లు ఏ విధంగా మేలు చేస్తాయో అలాగూ మా ఆత్మీయ జీవితాలకి శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు ఎంతో మేలు చేస్తాయని చెప్పి ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం. దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా, మేము నీకెంత దగ్గరగా ఉంటే శోధనలు అంత ఎక్కువగా వస్తాయని ప్రభువా, ఎడారిలో సెలయేర్వించిన నీ బిడ్డలో కూడా ప్రభువా, ఎవరెవరైతే అత్యధికమైన శోధనలో ఉన్నారో ప్రభువా, వాళ్ళందరూ నీకు దగ్గరగా ఉన్నారని భావించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగూ వారు ఆత్మీయ జీవితంలో వేరు పారేవారు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు. నరక రాజ్యం మీదకి ప్రభువా, సైతాను రాజ్యం మీదకి దండెత్తేవారుగా ప్రభువా, ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్క బిడ్డల్ని తర్ఫీదిచ్చి సిద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు అక్కడ అతి సమీపిస్తుంటుండగా ప్రభువా, మేమందరూ ఆత్మీయ జీవితంలో ప్రభువా సిద్ధపాటు కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ప్రభువా దేవా అనేకుల్ని నీ వైపు త్రిప్పే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచు. ఈ దినం క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆర్సీఎం శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. లూథరన్ గురించి, సిఎస్ఐ గురించి, ప్రెస్బిటేరియన్ సంఘాల గురించి, బ్యాప్టిస్ట్ సంఘాల గురించి, పెంతెకోస్తు సంఘాల గురించి, బైబిల్ మిషన్ సంఘాల గురించి, బ్రదరన్ అసెంబ్లీస్ గురించి, ఫెలోషిప్ అసెంబ్లీస్ గురించి, ఎబ్రోన్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా, ఇంకా అనేక రకాలైన శాఖలు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా సేవకులను కూడా దీవించమని వేడుకొంచున్నాం ప్రభువా. ఆయా సేవకులతో పాటు ప్రభువా, ఆయా సువార్థికులు ఉన్నారు ప్రభువా, సంఘ పెద్దలు ఉన్నారు ప్రభువా, సంఘ సభికులు ఉన్నారు. అందరినీ పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి ప్రభువా దేవా, వారు ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అంతేకాకుండా నీ సేవని ప్రోత్సహిస్తున్న
ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేకులు ప్రభువా నీ సేవను ప్రోత్సహిస్తూ ఉంటుండగా ప్రభువా దేవారి నిండారిగా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ఒకానొక దినాన్ని నువ్వు తిరిగి వస్తావని, మమ్మల్ని అందరినీ నీవు కొనిపోతావని శుభప్రదమైన నిరీక్షణ మా అందరికీ దయచేయమని వేడుకొంచు. ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.